200 పెన్షన్ను 2000 రూపాయలు చేసిండు. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఆడపిల్ల కడుపులో బిడ్డ పెడితే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. అంగన్వాడీకి పోతే పాలు గుడ్డుతోని ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం పెట్టిండు. చచ్చిపోతే కూడా ఆఖరికి ఇంటికాడ ఫ్రీగా ఆ శివం దించిపోయేందుకు బండ్లు పెట్టిండు. ఆఖరికి ప్రసూతికి ఇంటికాడ తెచ్చి బండ్ల కూర్చోబెట్టుకొని ఎక్కించుకొని పోయేటట్టు అమ్మ ఒడి ఎక్స్ప్రెస్ పెట్టిండు. ఇటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండు. మంచి పనులు చేసిండు. కానీ సరే మనోళ్ళు కొంతమంది ఆశలు పడ్డారు. ఆయన 2000 ఇస్తే 4000 ఇస్తా అంటుండు కదా, ఆయన 10,000 ఇస్తే 15,000 ఇస్తా అంటుండు కదా, ఆయన మరి 24 గంటల కరెంట్ ఇస్తా అంటే 48 గంటలు ఇస్తా అంటుండు కదా, ఇస్తాడేమో 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చినాం కదా, ఒకసారి ఈయనకి ఇద్దాం ఏది అన్నట్టు ఇచ్చింది. ఇలా ఏమైంది? నేను పొద్దున సంగారెడ్డి జిల్లాకు పోయినా. అక్కడ రైతులు లబో దిగో అని కొట్టుకుంటాను. ఒక్క వరి కొనుగోలు కేంద్రం దేవలే ఈ రోజు వరకు. జొన్నలు కొట్టలేరు, మక్కలు కొట్టలేరు, శనిగలు కొట్టలేరు, ఏది కొనుడు లేదు. ఏది కొంటే మళ్ళీ వాళ్ళకి మద్దతు ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి. ఏది కొనకపోతే లొల్లేదు ఆయనతో పోయి బ్రోకర్లకు దళారులకు అమ్ముకుంటారని ఇలా రైతులను రోడ్ల మీద పుట్లకు పుట్లు వడ్లు ఎక్కడికక్కడ వాళ్ళు పాపం కుప్పలు మోసుకొని ఎక్కడికక్కడ ఎదురు చూస్తుంటే లబో దిగోమంటుంటే అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. నిన్న రంగారెడ్డి జిల్లాలో ఒక రైతు ఆ ఐకేపీ సెంటర్లోనే చూసి అటు ఇటుకి ఆ కప్పెతందుకు టార్పాలింగ్ కోసం దేవులాడుకుంటూ అటు ఇటు ఉరుకుంటే పిడుగు పడి అక్కడిదక్కడనే చచ్చిపోయింది. ఇలా ఒకరిద్దరు కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 1000 మంది రైతులు ఇప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళు. కనీసం రైతు బంధు దిక్కులేదు, సస్తే రైతు బీమా లేదు, పంటలు కొనేటోడు లేదు, మద్దతు ధర ఇచ్చేటోడు లేడు, టైంకు ఆఖరికి యూరియా కూడా దొరకలేదు. ఇలా యూరియా కోసం కూడా యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది మళ్ళా తెలంగాణలో. ఎండాకాలం అంతే కరెంట్ కూడా సమీపించే ముఖం లేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒక్క తప్పు ఓటు వేస్తే, ఒక్కసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు గోసపడాలి. కేసీఆర్ గారు చెప్పాడు, మనం మోసపోతే గోసపడతారు, ఆగం కాకుండ్రి రైతు సోదరులారా, రైతు బిడ్డలారా, ఆగం కాకుండ్రి. కాంగ్రెస్ కొత్తది కాదు, బీజేపీ కొత్తది కాదు, 50 ఏళ్ళకెళ్ళి చూస్తున్నాం వీళ్ళను. మనల కష్టం, మన తెలంగాణ కష్టం వాళ్ళకి తెలియదు. ఎన్నటికైనా నాకుండే దుఃఖం వాళ్ళకు ఉండదు అని కేసీఆర్ గారు చిలుకకు చెప్పినట్టు చెప్పిండు. కానీ మన వాళ్ళు కొంతమంది ఇల్లే, మీరు సిరిసిల్లలో నా కోట్లు వేసిరు, నన్ను గెలిపించారు. కానీ పక్కన ఎంలాడల, మానకొండూరుల, హుస్నాబాద్ల, ఇవతల కామారెడ్ల కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు. ఇలా గెలిపించిన పాపానికి కాంగ్రెస్ వాళ్ళు 2.5 ఏళ్ళకి వెళ్ళి ఇలా రాచి రంపాన పెడుతున్నారు రైతులను. మన పిల్లలను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిరమ్మా. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం పిల్లలకు, మొదటి సంవత్సరంలోనే ఇస్తాం అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు. 2.5 ఏళ్ళ 12,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలేదు. ఏమైందిరా అయ్యా అంటే, మాకు తెలియదు గట్లే ఉంటుంది, కాంగ్రెస్ మోసం ఇట్లే ఉంటుంది అని తప్పించుకొని ఎవరు సందులో పడి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, నిన్న కరీంనగర్ ఇప్పుడు ఆడికెళ్ళి వస్తున్నాయి. నిన్న కరీంనగర్ లో ఒక బంగారు దుకాణం